హాయ్ ఫ్రెండ్స్, స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటి? దాని గురించి మన ఈ వీడియోలో తెలుసుకుందాం. స్లీప్ పెరాలసిస్ అనేది మనం నిద్రలోనే వెళ్తున్న సమయంలో కొంతసేపు శరీరం కదలదు, మాట్లాడలేము. ఇది ఎలా జరుగుతుంది అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. నిద్ర సమయంలో మనం శరీరాన్ని కదలకుండా నియంత్రించడం సహజం, కానీ కొన్నిసార్లు మన మెదడు పూర్తిగా మేల్కొనిపోయి శరీరం ఇంకా నిద్రలోనే ఉండే పరిస్థితి వస్తుంది. దీని వలన మన శరీరం లాక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి సాధారణంగా అనుభవించే లక్షణాలు ఏంటంటే శరీరం పూర్తిగా కదలదు, చేతి మీద ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది, భయంకరమైన హెల్యూజిలేషన్లు, దెయ్యాలు, నీడలు, శబ్దాలు, గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ వచ్చినట్టు అనిపించడం. దీనికి కారణాలు ఏంటంటే నిద్రపాటు లోపం, ఒత్తిడి, ఆందోళన, అక్రమమైన నిద్ర పట్టడం, భయంకర కలల వల్ల బ్యాక్ నుండి నిద్రపోవడం. ఇది ప్రమాదకరమా అంటే ఏమి కాదు, కొన్ని సెకండ్లు లేదా నిమిషాల్లో స్వయంగా మాగిపోతుంది. ఇది ఒక సమస్య నిద్ర సంబంధిత పరిస్థితి మాత్రమే. నా సలహా ఏంటంటే సరిగ్గా సమయం పాటిస్తూ నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, నిద్రకు ముందు రిలాక్స్ అవ్వడం. ఇవన్నీ పాటిస్తే స్లీప్ పెరాలసిస్ను నిర్వహించడంలో సహాయపడతాయి.